మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారమే. దీని ద్వారా ఏం జరుగుతుంది? వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం, ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల, రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు. 600 ఇది 11వ పేజీలో కదా. ఈ 11 అంటే 11 12 ఉంటుంది. అట్లా ఒక పేజ్ ఎక్కువ ఉంటుంది. 12 ఉంటుంది. ఇది 9 కాడికి వచ్చినాక 12 ఉంటుంది. ఉంటే ఇది 10 11 ఒక పేజ్ అటు ఇటు ఉంటుంది. ఇలా లేదు. 11వ పేజీలు అంటే ఇలా ఏది 11? ఇగో ఇక చూసుకో. ఎట్టకేలకు వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. బుధవారం సాయంత్రం వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గురువారం తుది మెరిట్ లిస్టును విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. గతేడాది సంబంధించిన కాలేజీల వారి సీట్ల అలాట్మెంట్ వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ వివరాలను పరిశీలించి వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకోవాలని, తద్వారా ఆప్షన్ల నమోదు ప్రక్రియ సులభతరం అవుతుందని విద్యార్థులకు ఆయన సూచించారు. సో ముఖ్యమంత్రి గారు ఏడున్నా పోయి కలుస్తా, ఇది అన్యాయం, ఇది దీన్ని తప్పకుండా వాపస్ తీసుకోవాలి. మీరు ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయకుండా మీరు ఎంబీబీఎస్ సీట్లు కాదు కదా ఏ సీటు భర్తీ చేయడానికి వీల్లేదు. ఆ ఉద్యోగాలన్నీ మా పేదోళ్ళయి, మా బీసీ వర్గాల బిడ్డలై, మా ఎస్సీలై, మా ఎస్టీలై, అగ్రవర్ణ పేదలై కూడా ఉన్నాయి అందులో. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో క్షమించేది లేదు. ఇవాళ మీకు ఒకటి ఇప్పుడు ఎవనయ్య జాగిరది, ఎవనయ్య సొమ్మది, ఎవనయ్య సొమ్మని తింటారది. అందుకోసమే ఇవాళ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బేజాప్తగా క్షమాపణ చెప్పు, అమరవీరుల స్తూపం కాడికి పోయి బీసీ ప్రజలారా నాకు ఓటేస్తే నేను మోసం చేసిన మిమ్మల్ని, మీ బిడ్డల నెత్తురు తాగిన అని చెప్పు. ముక్కు నీలకు రాయి. నువ్వు ఎట్లా చేస్తావు ఒక అఫిడవిట్? మేము కాదంటే 1 or 2% ఇస్తే అగ్రవర్ణ పేదలకు అన్యాయం జరగాలన్నట్లు వాళ్ళకు కూడా న్యాయమే జరగాలని చెప్తున్నాం. కానీ 10కి 10 పెట్టి ఇక్కడ మా పేదోని పుట్టగొడతా ఉన్నారు. ఇది సైన్స్ రాంది, ఇది నేరం, ఇది దుర్మార్గం. నువ్వెట్లేస్తావు? అప్పుడు ఏంది హైకోర్టులో పిటిషన్ ఎట్లేస్తావు నువ్వు? అంటే వీళ్ళందరూ రావాలనా? ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ప్రజలారా. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఎక్కడ ఉండదు. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ బీసీల నోట్లో మన్ను పోస్తా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తా ఉన్నాడు మనకు అర్థమైందా? ఏం చెప్పిండు? జిత్నే ఇస్సేదారి ఉత్తినే బాగేదారి అన్నాడు. ఎంతమంది ఉంటే వాళ్ళకంత వాటా రావాలన్నాడు. ఇవాళ 50 నుంచి 60% ఉన్న బీసీలకు వాళ్ళ నోట్లో మట్టి కొడతా ఉన్నాం మనము. ఎట్టి పరిస్థితుల్లో క్షమించాలంటది. రాష్ట్ర వ్యాప్తంగా కదులూరి విద్యార్థులారా కదులూరు, లేకపోతే అభ్యర్థులందరూ కూడా కదులూరు, లేకపోతే కష్టం, ఇంకా కథమైపోతుంది లెక్క. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా అందరికీ అన్యాయమే జరుగుతుంది. ఇది క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,